సురేష్ గారు, ఈ ఆన్గోయింగ్ క్రైసిస్, వార్ ఇంపాక్ట్, అడ్వర్స్ ఇంపాక్ట్ భారతదేశం మీద, భారతదేశం చుట్టుముట్టిన దేశాల మీద ఎలా ఉంది ఇప్పటివరకు, ఎలా ఉండబోతుంది ఇక మీదట? మనకి రెండు మెయిన్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఉంది. ఒకటి ఎల్పిజి, అది డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఉంటుంది. ఇంకోటి మనది పెట్రోల్, డీజిల్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్, మన ఫ్లైట్ మన ఎయిర్ క్రాఫ్ట్ వాడుతున్న ఫ్యూయల్. కెరసిన్ ఎక్కువ ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే ఎల్పిజి వచ్చినప్పటి నుంచి జన్ధన్ యోజన కింద ఉన్న సబ్సిడీ కింద వచ్చినప్పుడు, మన ఎల్పిజి సబ్సిడీ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు కిరోసిన్ వాడకం తగ్గించేసి చాలా తగ్గిపోయింది అన్నమాట. అది మనకు ఒక పెద్ద రిలీఫ్. కానీ మన దగ్గర ఇప్పుడు రాబోయే ప్రాబ్లం బేస్లీ ఎల్పిజి, ఎందుకంటే ఎల్పిజి స్టోర్ చేయలేము. ఖతార్ ఫెసిలిటీ మీద కొట్టారు ఇరాన్. ఖతార్ ఒక ప్రొడక్షన్ బంద్ చేసేసారు. బహుశా ఇంకొక వారం తీసుకుంటారు ప్రొడక్షన్ మొదలు, కానీ మొదలైతే కూడా వాళ్ళకి టైం తీసుకుంటారు నార్మల్ లెవెల్కి రావడానికి. అంత ఈజీ కాదు ఇది. ఓకే, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయబోతున్నాం మనం చూడాలి. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి? మనకి ఎల్పిజి రెగ్యులర్ సప్లై రావాలి. ఫస్ట్ ఏంటంటే ప్యానిక్ అవుతున్నారు వీళ్ళు. అది చేయకూడదు, ఎప్పుడు ప్యానిక్ కాకూడదు. మీరు ప్యానిక్ అయితేనే ప్రాబ్లం అవుతుంది. ఈ స్పెషల్లీ కమర్షియల్ సెక్టర్లో చాలా మటుకు ఎల్పిజి వాడతారు. రోడ్ సైడ్ రెస్టారెంట్ నుంచి పెద్ద రెస్టారెంట్ సిలిండర్లు వాడతారు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది బెంగళూరులో స్ట్రైక్ ఉందన్నారు. ఇప్పుడు ఈ రోజంతా అక్కడ ముంబైలో 20% బంద్ అయిపోయింది. ఇంకా వారం లోపల 50% బంద్ అవుతున్నాడు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చేశారు, ఎల్పిజి ప్రొడక్షన్ పెంచుకోమని చెప్పేసి. సో అన్ని యూనిట్స్ ఎల్పిజి ప్రొడక్షన్ పెంచేస్తారు ఇప్పుడు ఇమీడియట్గా. ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి. ఖతార్ ఒక్కటే కాదు, మిగతా సోర్స్ నుంచి కూడా. వేర్ ఫ్రమ్ వి విల్ గెట్ సర్? ద ప్లెంటీ ఆఫ్ నేషన్స్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆల్సో. లైక్ ఈవెన్ అట్ వన్ టైమ్ ఇరాన్ కూడా సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్ ఇరాన్. ఇప్పుడు మన యూఎస్ నుంచి, కెనడా నుంచి, అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెప్పించుకోవచ్చు. మనం టైం పడుతుంది అంతే ఒకటి. ఎందుకంటే రెగ్యులర్ సప్లై విండో కాదు అది, రూట్ కాదు అది. అది కూడా వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంది ఇప్పుడు, అది ప్రాబ్లం. సో బహుశా ఇదొక ఆపర్చునిటీ కూడా ఉండొచ్చు ఇప్పుడు న్యూ ఫ్యూయల్స్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఆ టైం కాదు రెస్టారెంట్స్కి, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయలేరు ఇప్పుడు. బహుశా ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలా జ్యుడిషియస్లీ వాడుకోవాల్సి వస్తుంది. వార్ సిచ్యువేషన్ ఇప్పుడు దీనికన్నా ముందు కూడా జరిగింది, 71 వార్లో కూడా ఉండే. దాని తర్వాత సద్దాం హుస్సేన్ ఇరాన్ మీద, కువైత్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇదే జరిగింది ఆ టైంలో. దాని తర్వాత మనం చూసాం ఈ 6 Day వార్లో, మన జూన్లో జరిగిన వార్లో 6 to 12 day వార్లో అప్పుడు కొట్టినప్పుడు కూడా కొంచెం ఆయిల్ ప్రైసెస్ ఇంపాక్ట్ ఉండే. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఆల్రెడీ దీని ప్రెషర్ తెలిసిపోయింది. ఆయన అంటున్నారు నేను యుద్ధం ఆపేస్తూ అంటున్నారు. కానీ మనం ఏం చేయాలంటే మన వైపు నుంచి మనకు కావాల్సిన ఫస్ట్ మనం చూసుకోవాలి, మన దేశానికి కావాల్సింది. తర్వాత బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ని హెల్ప్ చేయడం తర్వాత ఉంటుంది. బంగ్లాదేశ్ ఆల్రెడీ మన దగ్గర అడుగుతున్నాం, వాళ్ళకి ఫ్యూయల్ కావాలంట. ఆఫీషియల్ రిక్వెస్ట్ పంపించారు, వాళ్ళకి కావాలండి. శ్రీలంకని మనం డెఫినెట్గా హెల్ప్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ చేయాలన్నా లేదా అనేది ఇంకో ప్రశ్న. తాలిబాన్ వైపు ఇంకా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ అప్రోచ్ వాళ్ళకి సీ రూట్ లేదు వాళ్ళకి. ఇట్ హాస్ బి త్రూ పాకిస్తాన్ ఓన్లీ. ఒక డీల్ అక్కడ చేసుకోవాలి. కానీ మన దగ్గర ఇప్పుడు మెయిన్గా అంటే ఒకవేళ మనం ఆఫ్ఘనిస్తాన్కి పంపించాలనుకున్న ఉంటే పాకిస్తాన్ రూట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇనిషియలీ ఇరాన్ నుంచి వెళ్ళుకోవాలి, కానీ ఇరాన్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ బాగాలేదు, అక్కడ నుంచి వెళ్ళలేము మనం. కానీ మన దగ్గర ఉన్న కన్జంప్షనే మనం కొంచెం ఇప్పుడు జ్యుడిషియస్లీ వాడుకోవాలి. మన దగ్గర ఎప్పుడు మీకు తెలిసిందే వాసుదేవన్ గారు, ₹2 పెట్రోల్ ప్రైస్ పెంచుతానంగానే మన దగ్గర పెద్ద లైన్లు కట్టేస్తుండే ముందు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మనకి. వారానికి పెంచడం లేదు. ఇప్పుడు మనం నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, 3 నెలలు, ఇప్పుడు చాలా రోజులు అయిపోయి పెట్రోల్ ప్రైస్ పెంచి $120 దాకా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు వీ కెన్ మేనేజ్. ఎందుకంటే మనం రష్యా ఆయిల్ తెప్పించుకుంటున్నాం. రష్యా నుంచి మనకు ఎందుకు వస్తుందో తెలియదు కూడా. బహుశా నా అంచనా ప్రకారం $40 ఇయర్ రష్యా ఇప్పుడు 60 దాకా ఇస్తారు వస్తుంటే. అది మనకు చెప్పరు కూడా. వెనిజువేలన్ ఆయిల్ వస్తుంది మనకి, ప్రాబ్లం లేదు. అది 40-50 మధ్య రిలయన్స్ మేనేజ్ చేసుకుంటారు అది. అది కాకుండా మన దగ్గర వైజాగ్ వైపు రిఫైనరీ, కొచ్చిన్ రిఫైనరీ, మ్యాంగ్లూర్, అన్ని చాలా రిఫైనరీస్ మన దగ్గర ఉన్నాయి పనిచేస్తుంది. జామ్నగర్ వైపు ఉంది, అది కూడా దట్స్ ఆల్సో టేకింగ్ కేర్. మనకి యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లం లేదు. ఆయిల్ నిన్న రాత్రి నుంచి పడ్డం కిందకి పడ్డం 110 దాకా వచ్చింది నిన్న. బహుశా 99కి నిన్న ఆఫ్టర్నూన్ దాకా వచ్చింది, మళ్ళీ 102కి వెళ్ళింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన ఇండికేషన్ తర్వాత బహుశా ఇవాళ నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో US నేవీని పెట్టేస్తారు. ఓకే,
ఆ కర్గ్ ఐలాండ్ ఏదో క్యాప్చర్ చేయాలని అది అంత ఈజీ కాదు, యాక్చువల్లీ అర్థం చేసుకుంటలేరు ప్రజలు. నేను కూడా అనాలిసిస్ చూశాను, కానీ దాని తర్వాత నేను కొన్ని స్పెసిఫిక్గా సైంటిఫిక్గా ఉన్న కొన్ని ఛానల్స్ చూశాను ఈ కర్గ్ ఐలాండ్ గురించి. అంత ఈజీ కాదు, దేర్ ఆర్ లిమిటేషన్స్ అండి చాలా. అది అంత ఈజీగా క్యాప్చర్ చేస్తే కూడా వాళ్ళకి రూట్స్ ఉన్నాయి మిగతా. ఇట్ ఈస్ నాట్ దట్ ఐలాండ్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎంటైర్ ఛానల్లో ఖత్తర్ అండ్ ఇరాన్ ఇద్దరు ఒకటే ఆయిల్ ఫీల్డ్ దగ్గర వాళ్ళ పోరాటం చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇది మాది, ఇది మీదని చెప్పేసి. నీళ్ళల్లో ఒక లైన్ గీయలేం కదా మనం. సో దే ఆర్ ఫైటింగ్ ఓవర్ ద ఆయిల్ ఫీల్డ్స్ అన్నమాట. మీరు కర్గ్ ఐలాండ్ బట్టి మీకు ఏం రాదు అక్కడి నుంచి. బట్ 80% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్. సో ఏం చేయాలంటే సొల్యూషన్, ప్రాక్టికల్ సొల్యూషన్ ఇప్పుడు ఫస్ట్ యుద్ధం ఆపేసేయండి, ఓకే, బాంబింగ్ ఆపేసేయండి. ఇరాన్ దగ్గర స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయమని చెప్పండి. మేము చేయము, మేము కొడతా అంటే దెన్ యుఎస్ నేవీ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. కానీ ప్రతి షిప్ని మీరు ఎస్కార్ట్ చేయలేరు. ఎక్కడ చేస్తున్నాడు ఆడ? థౌజండ్స్ ఆఫ్ సూసైడ్ బోట్స్ తీసుకొని వాడు ఎక్కడి నుంచి పారిపోతాడు, మైన్స్ పెట్టుకున్నాడు, సీ మైన్స్ పెడతాడు, డ్రోన్స్ తో కొడతాడో తెలియదు మనకి, అదొకటి ఉంటుంది. సో బహుశా ఇప్పుడు ఇరాన్ ఏమన్నారు, ఫస్ట్ మేము ఓన్లీ యుఎస్ అండ్ నేటో షిప్స్ని కొడతాము అని చెప్పారు. చైనీస్ షిప్స్ని మేము ముట్టము, రష్యన్ షిప్స్ని మేము ముట్టాము. సో వాట్ యూ కెన్ డూ రైట్ నౌ ఇస్ రష్యన్ ఫ్లాగ్స్ పెట్టేసి షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి పంపించండి. కానీ దాన్ని కూడా ఏం చేస్తారో మనకు తెలియదు. మొన్న ఒక షిప్, అన్ఫ్లాగ్ షిప్ని కొట్టారు వాళ్ళు, ఒక డ్రోన్. అట్లాంటి పరిస్థితుల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం ఒకటే కాదు సొల్యూషన్. మీ ప్రొడక్షన్ హిట్ అయింది ఎక్కడ? ఖతార్లో అండ్ సౌదీ అరేబియాలో, ఈవెన్ కువైట్లో రిఫైనరీ కొట్టారు. అక్కడ ప్రాబ్లం వచ్చింది ముందు. ఆ యూనిట్స్ రీఓపెన్ చేయాల్సి వస్తుంది. అది ఎంత జల్దీ రీఓపెన్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో అమెరికా వాళ్ళ రిసోర్సెస్ని ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కువైట్లో పెట్టాల్సి వస్తుంది, బహ్రెయిన్లో పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇన్ వాళ్ళ ఫెసిలిటీస్ మీద కాదు, వీళ్ళ ఫెసిలిటీస్ దగ్గర, ఆయిల్ ఫెసిలిటీస్ కానీ గ్యాస్ ఫెసిలిటీ, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. వార్ నుంచి మీరు విత్డ్రా చేసుకోండి, ప్రాబ్లం లేదు, కానీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది. రేపు మళ్ళీ ఎవడో ఇరాన్లో కూర్చొని నాకు బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి పడుతుంది, అది చూసుకోవాల్సి వస్తుంది. సో ప్రొటెక్షన్ అనేది ఏ వరల్డ్లో నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్ అంటారు ఇంగ్లీష్లో, పాత ఒక సేయింగ్ ఉంది. అంటే మనం దీనికన్నా ముందు కూడా చాలాసార్లు మాట్లాడాం. బావిలో ఉన్న ఒక కప్ప అనుకుంటే దేవు లోకం అనుకుంటుంది, అది ఫ్రాగ్ ఇన్ ద వెల్. కానీ బయట ఒక పెద్ద ప్రపంచం ఉందని దానికి తెలియదు. నాకేం జరగదు, నేనేమంత అక్కడ వాళ్ళిద్దరు పిచ్చోళ్ళు కొట్టుకుంటున్నారు, నాకేమవుతుందంటే ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ ఏమవుతుంది అనేది. ఎవ్రీథింగ్ విల్ ఇంపాక్ట్. మొన్న 3 కార్గో ఫ్రైటర్స్లో ఇక్కడి నుంచి కూరగాయలు, బియ్యం అన్నీ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. ఇన్ఫ్యాక్ట్ లులు గ్రూప్ వాళ్ళు కంప్లీట్ కార్గో ఫ్రైటర్ని స్పాన్సర్ చేసి చార్టర్ చేసి తీసుకెళ్లారు. ఏది? దుబాయ్కి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ లేదు, వాళ్ళ దగ్గర ప్యాడీ కల్టివేషన్ లేదు కదా, మొత్తం బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది. సో ఈ ఎయిర్లైన్ ఫ్లైట్లో మొత్తం పోతుంది, అది షిప్స్ మూవ్ అవట్లేదు. మీరు ఎట్లా తెచ్చుకుంటారు మీరు? సో ఇది వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకుంది, మనకు ఆ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఏది? మనకి ఫుడ్ ప్రాబ్లం మనకి లేదు, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. మనకేంటి ఆ ఫుడ్ వండడానికి ఉన్న ప్రాబ్లం వచ్చింది. సో ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో కూడా యూఏఈ లాంటి ప్లేస్లో చాలామంది ఎక్స్పాట్రియట్స్ వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు రూమర్స్ ప్రకారం. డెఫినెట్గా, ఎందుకంటే సేఫ్టీ చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ అంత సర్దుమంది అయినాక రిటర్న్ వద్దాం మనం అని చెప్పేసి. సో మన దగ్గర మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది అంటే ప్యానిక్ చేయక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఈ జనరేషన్లో చాలామంది 71 వార్ చూడలేదు. 71 వార్ చూసిన తక్కువ. 71 వార్లో ఇదే షార్టేజ్ మనకు ఉండే. వస్తుంది, ఏ యుద్ధం వచ్చినా కానీ షార్టేజ్ వస్తుంది. మన కార్గిల్ యుద్ధంలో అంత ఇంపాక్ట్ లేకుండే. సింధూర్ అయితే 4 రోజులు అయిపోయినాయి. కానీ ఏ రోజు మన ఆయిల్ ఫెసిలిటీస్ మీద పాకిస్తాన్ కొడతారో మనకు చూసాం. జామ్నగర్ కొట్టడానికి ట్రై చేశారు సింధూర్లో, కాలేదు, అది అడ్డుకున్నాం మనం. వచ్చే డ్యామేజ్ జరిగితే డెఫినెట్లీ ఆ పెట్రోలియం ప్రొడక్షన్ ఆగిపోతుంది అక్కడ, మనది తక్కువ ఇమీడియట్గా పోతుంది. ఇప్పుడు మనకిచ్చిన దాని ప్రకారం రష్యన్ ఆయిల్ నుంచి, రష్యా దగ్గర నుంచి మనం కొనుక్కున్నప్పుడు కూడా మనకు అక్కడ 2 ఉన్నాయి. ఒకటి నయారా అనే ఫెసిలిటీ ఉంది మన దగ్గర, అక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. దాంట్లో రాస్నెట్ అని చెప్పి రష్యన్ కంపెనీకి స్టేక్ ఉంది దాంట్లో. వాళ్ళని బ్యాన్ చేశారు ఇనిషియల్లీ యూఎస్. ఆ బ్యాన్ లిఫ్ట్ చేస్తారో లేదో తెలియదు ఇప్పుడు కూడా, అది చేయాల్సి వస్తుంది. అండ్ నిన్న రాత్రి వాద్యావన్ గారు అన్నిటికంటే ఇంపార్టెంట్, అది మన ఇండియన్ దానికి చాలా క్రూషియల్. ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రెసిడెంట్ పుటిన్ మాట్లాడుకున్నారంట గంట సేపు. ఇండియన్ కాంటెక్స్ట్లో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యుద్ధం ఆపడానికి మాట్లాడుకున్నారు. కానీ మనకు చాలా పెద్ద ఇంపార్టెంట్, ఎందుకంటే భాషా ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పుకుంటారు పుటిన్, నేను ఇస్తాను యూరోప్కి పెట్రోలియం ఇస్తాను, గ్యాస్ ఇస్తాను, నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు మళ్ళీ వచ్చి బ్యాన్ పెట్టకు. యు గివ్ మీ ఎ గ్యారంటీ దట్ మేము యుక్రెయిన్ దాన్ని కొట్టుకుంటామో సస్తామో నీకేం పోయింది, అది వదిలేసాయి, అయిపోయింది. ఆ వారు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు.
పాపం జెలెన్స్కీ ఇప్పుడు అనుకుంటుండే నా సంగతి ఏంటని చెప్పి ఎవడు పట్టించుకోవట్లేదు. రేపు పెద్ద బాంబులు తీసుకెళ్తే కూడా ఎవడు అక్కడ పడ్డదా అంటారు. సో మన దానికి రష్యా దగ్గర నుంచి మనకు చాలా మటుకు వచ్చేస్తే చాలు, వీ విల్ బీ త్రూ. ఈవెన్ గ్యాస్ వీ కెన్ గెట్ ఫ్రమ్ రష్యా. నాట్ ఏం కండిషన్స్ ఇవాళ కండిషన్స్ పెట్టే పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు నేనైతే అనుకోవట్లేదు. వాట్ ఎవర్ సెడ్ ఇస్ యూరోప్ దగ్గర, ఇన్ఫాక్ట్ యూకే దగ్గర 2 రోజులు గ్యాసే ఉంది. స్పెయిన్ దగ్గర అదే ప్రాబ్లం. మొత్తం ద ఎంటైర్ యూరోపియన్ నేషన్ ఇస్ హ్యావింగ్ అ ప్రాబ్లం. వాళ్ళకి డైరెక్ట్ పైప్ లైన్ ఉంది రష్యా నుంచి, కానీ వీడు యూక్రెయిన్ వాడు దాన్ని పేల్చేస్తాడు ఎక్కడో. అవును, ఈ వార్లో సైబీరియన్ పైప్ లైన్ ఒకటి ఉంది, బట్ దాన్ని వీళ్ళు ఎక్కడ కూడా సెబటైజ్ చేశారు యూక్రెయిన్ వాళ్ళు. ఇప్పుడు యూరోప్ చెప్తున్నారంట జెలెన్స్కీ దగ్గర అది రిపేర్ చేయమంటున్నారంట. చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది యూరోప్లో. అది రిస్టోర్ చేయాల్సిందే. అది కాకుండా సౌదీ అరేబియా దగ్గర ఓవర్లాండ్ 2 పైప్స్ ఉన్నాయి. దానికన్నా $8 మిలియన్ బ్యారెల్సే వస్తుంది. దాంట్లో అంత పెద్ద అమౌంట్ రాదు, కానీ బయటికి తీసుకెళ్ళాలంటే. మెయిన్ థింగ్ అంటే వీళ్ళ ప్రొడక్షన్ మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది సౌదీ అరేబియా. అక్కడ ఖతర్ వాళ్ళు గ్యాస్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలి. ఈ 2 అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీరు వారాన్ని కూడా బంద్ చేసి పడేని ప్రాబ్లం ఉండదు, వీళ్ళు తెప్పించుకుంటారు ఈజీగా. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఏమైనా మాట్లాడా సార్? అంటే ఏం తెలియదు మనకి. నిన్న జరిగిన చర్చల్లో ఐ థింక్ ట్రంప్ ఎందుకు పుటిన్ ఫోన్ చేయాలి, దీని నడిమిట్లో పుటిన్ ఫోన్ చేస్తుంది. డెఫినెట్ పుటిన్ దగ్గర చెప్పుంటారు, మీరు ఇరాన్తో మాట్లాడండి, ఇరాన్కి చెప్పండి దట్ దిస్ ఆర్ ద కండిషన్, మేము వెళ్ళిపోతాం, మా షిప్లు విత్డ్రా చేసుకుంటాం. బహుశా అదే ఉండొచ్చు. మీరు బాంబింగ్ బంద్ చేయండి, ఇప్పటికి మనం సీజ్ ఫైర్, తర్వాత చూసుకుందాం ఏమవుతుంది. అంత స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ కొట్టుకుంటారో సస్తారో మనకు తెలియదు. కానీ మన దగ్గర మన ప్రొడక్షన్ ఫెసిలిటీస్లో ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, ప్రైవేట్ రిఫైనరీస్ కానీ, అది జియో ఉండొచ్చు లేకుంటే నయారా ఉండొచ్చు, వీళ్ళందరి దగ్గర మోర్ దెన్ ఇనఫ్ కెపాసిటీ ఉంది. ఓకే, మన వెనిజువేలా నుంచి వీఆర్ గెటింగ్, మన రిలయన్స్ వాళ్ళు రెగ్యులర్గా తెప్పించుకుంటున్నారు. సో వీ హ్యావ్ నో ఇష్యూస్. ఎందుకంటే ఈస్ట్ నుంచి ఉన్న షిప్పింగ్కి రూట్కి ఏ ప్రాబ్లం లేదు. మలకా స్ట్రేట్స్ కానివ్వండి, ఇండియన్ ఓషన్ కానీ ప్రాబ్లం లేదు. మలకా స్ట్రేట్స్ అంటే ఇన్ఫాక్ట్ మన కంట్రోల్. సో ఇక్కడ పర్షియన్ గల్ఫ్లోనే నడుస్తుంది ప్రాబ్లం అంతా. ఓకే, సో ఇది ఇంకొక వారం 2 వారాలు ఉంటే మనకంత ప్రాబ్లం గ్యాస్ మీదే ఉంటుంది. ఒకసారి గ్యాస్ ప్రొడక్షన్ రష్యా వైపు నుంచి కూడా మనకు దొరికితే దెన్ వీ విల్ బీ ఇన్ అ స్టేబుల్ కండిషన్. ఇంకా ఏమని చెప్పుంటాడు అంటే ఈ శాంక్షన్స్ ఎత్తేమని ఏమన్నా అంటాడా, లేకపోతే దాని మీద నోరు మూసుకుని కూర్చోమని చెప్పుంటా? అది శాంక్షన్స్ ఉంటుంది, చెప్పుంటాడు. నా దగ్గర ఇంత గ్యాస్ ఉంది, నా దగ్గర ఇంత ఆయిల్ ఉంది, అమ్మలేకపోతున్నాను, మీరు నా $200 బిలియన్ సీజ్ చేసి యూరోపియన్ బ్యాంక్లో పెట్టుకున్నారు, ఈ ఫ్రాన్స్ అది ఫ్రీ అన్ఫ్రీజ్ చేయండి, తర్వాత మాట్లాడుతూ ఉంటాడు. డెఫినెట్గా ఐ థింక్ ట్రంప్ ఇప్పుడు బ్యాక్ ఫుట్లో ఉన్నారు అండ్ పుటిన్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఫుట్. సో ఈ పరిస్థితుల్లో పుటిన్, ఆయన ఇంగ్లీష్లో అంటారు పౌండ్ ఆఫ్ ఫ్లెష్ హీ విల్ డిమాండ్. ఆయన కావాల్సిన అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. తప్పేం లేదు కూడా. తప్పెందుకు అంటే పుటిన్కి ఇరాన్ మీద హోల్డ్ ఉంది, ఇంటెలిజెన్స్ అంతా ఇరాన్కి రష్యాని ఇస్తున్నారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆయుధాలు రష్యా ఎక్కువ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ మొత్తం హిట్ అయింది. దీంట్లో ఇంకో ప్లేయర్ ఉన్నాడు, చైనా. లోకంలో 2 టాప్ మోస్ట్ ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీస్లో ఒకటి చైనా, ఒకటి ఇండియా. చైనాకి దీనికన్నా ముందు చాలా మటుకు ఇరాన్ నుంచే ఇప్పుడు చూడు, నిన్న కూడా చెప్తున్నారు, నిన్న ఒక ఇరానియన్ ఎక్స్ కమాండర్ అనుకుంటా, చాలా సీనియర్ మనిషి, ఐ సా హిజ్ ఇంటర్వ్యూ, వాసుదేవన్ గారు. దాంట్లో ఆయన ఏమన్నారంటే ఈ వార్ స్ట్రాటజీలో ఇంకో స్ట్రాటజీ కూడా ఉంది, అది చైనాకి మన ఇరానియన్ ఆయిల్ డినై చేయడంలో ఉందన్నారు. చైనా చాలా కన్జ్యూమ్ చేస్తుండే ఇరానియన్ ఆయిల్. ఇరాన్ని మొత్తం బ్యాన్ పెట్టినప్పుడు కూడా, ఈవెన్ రష్యాని బ్యాన్ పెట్టినప్పుడు చైనా బిగ్గెస్ట్ కన్స్యూమర్. ఈవెన్ వెనుజువేలా బంద్ అయిపోయింది దుకాణం వాళ్ళది, నుంచి కూడా తెప్పించుకుని ఇప్పుడు అది అప్పుడు రావట్లేదు, ఇరాన్ నుంచి రావట్లేదు. చైనా ఈజ్ ఫేసింగ్ ద బిగ్గెస్ట్ క్రైసిస్. ఇప్పుడు మనం భారతదేశం గురించి ఆలోచించాం, చైనా సంగతి ఆలోచించండి. ట్రెడిషనల్ సోర్సెస్ అంతా కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న 130 కోట్ల మంది ప్రజలు ఏమవుతారు? మన దేశం అంటే డెమోక్రసీ, 10 మంది రోడ్డు మీద సిలిండర్ తీసుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కూడా. బహుశా అక్కడ వాడికి ప్రొటెస్ట్ చేస్తే అంత సంగతి వాడు. ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకి? దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ ఇష్యూ. సో మనం ఇంకా వారం 10 రోజులు వెయిట్ చేస్తే కూడా మనకు ప్రాబ్లం లేదు భారతదేశంలో. గ్యాస్ ఈజ్ అన్ ఇష్యూ, కరెక్ట్. అది మనం సిఎన్జీ ఉండొచ్చు, ఎల్పీజీ ఉండొచ్చు, మిగతా అన్ని గ్యాసెస్ ఉండొచ్చు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అది ఏం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు నౌ ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ అది ప్రొమల్గేట్ చేశారు. ఎందుకంటే హోర్డింగ్ జరగకూడదు, సిలిండర్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకొని బ్లాక్లో అమ్మకూడదు, లేకుంటే దుకాణంలో పెట్టుకొని అమ్మకూడదు అని చెప్పి అది తీసుకొచ్చారు. చూద్దాం. ఐ థింక్ ఆన్ డైలీ బేసిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని కూడా పెట్టారు, విచ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ కమిటీ. లైక్ వాళ్ళు మీట్ చేస్తున్నారు, డైలీ ప్రొడక్షన్ చూస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే ప్యానిక్ సిచ్యువేషన్ లేదు, మీరు వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవట్లేదు. ఇదివరకు లాగా జనం అలా ఏమి రావట్లేదు. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఇస్ ఎల్పీజీ. అది మనం జుడిషియస్లీ వాడుకోవాలి.
ఓకే, ఇప్పుడు రెస్టారెంట్ బంద్ చేశారని చెప్పి మీరు అంత ప్యానిక్ కూడా కాక్కర్లేదు. రెస్టారెంట్కి ఎలక్ట్రిక్ కూడా స్విచ్ ఓవర్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే. దే కెన్ స్విచ్ ఓవర్. సో దే కెన్ ఆల్ డూ ఇట్. టైం పడుతుంది, కానీ ఈ జనరేషన్కి ఒక లెసన్ ఇది. బట్ హౌ అబౌట్ సార్ ఫైనల్గా ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్? బంగ్లాదేశ్ అఫ్కోర్స్ వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఉంది. ఎందుకంటే వాళ్ళకి షిప్స్ రావట్లేదు, వాళ్ళకి ఇంకా సోర్సెస్ లేవు, రష్యా దగ్గర నుంచి చెప్పించుకోవట్లేదు, వాళ్ళకి కెపాసిటీ లేదు. చైనా వాళ్ళకి ఇయ్యరు, చైనా సంగతి చూసుకుంటున్నారు ఇప్పుడు. పాకిస్తాన్ ఎక్కడి నుంచి ఇస్తారు, పాకిస్తాన్ అడుక్కొని తింటున్నారు ఇప్పుడు. మయన్మార్ కూడా నాకు మయన్మార్ సంగతి ఏంటో అనేది. వీళ్ళందరూ కాపాడుకోవాల్సింది మన మీద వస్తుంది బాధ్యత. ఇప్పుడు భారతదేశం మీద వస్తుంది. ఎందుకంటే ట్రంప్ అంటారు రేపు తిరిగి మీరు ఇంకా రష్యన్ ఆయిల్ కొనుక్కోండి, వీళ్ళందరికీ పంచిపెట్టండి అంటారు. దీనికన్నా ముందు అదే చేసాం కదా, మనం రష్యా దగ్గర తెప్పించుకొని రీఫైన్ చేసి మన యూరోప్కి అమ్మాం మనం ఆయిల్. అది ఇప్పుడు చేయబోతున్నాం ఇంకా. ఐ థింక్ వీ విల్ హావ్ టు బై మోర్ రష్యన్ ఆయిల్, రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ అమ్ముతాం. అండ్ అదే అంటే $40 తెప్పించుకుంటాం, $5 షిప్పింగ్ యాడ్, $5 ప్రాఫిట్ యాడ్ చేస్తాం రిఫైనింగ్లో. ఒక $50-55 అమ్ముకుంటే రిలయన్స్ కానీ నాయరా కానీ మంచి ప్రాఫిట్స్ వస్తుంది. షహబాజ్ షరీఫ్ ఏమన్నా ఫోన్ చేసి మోడీ గారిని, అయ్యా ఆయన సౌదీ అరేబియా వెళ్ళారు కదా, మన సౌదీ అరేబియా దగ్గర వెళ్ళారనంట, మీరు కావాలంటే నేను 1,00,000 మందిని పంపిస్తానంట. సౌదీ అరేబియా చెప్పారు మీరు పెట్టుకోండి, మాకు 1,00,000 మంది వద్దు, మాకు టెన్షన్ మాకే ఉంది ఇక్కడ. మీకు రైట్ నో మా ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా దారుణం ఉంది, ఎందుకంటే ప్రొడక్షన్ లేదు మాకు. దీస్ ఆర్ ఆల్ హై కాస్ట్ ఎకానమీస్ వాసుదేవన్ గారు. ఓకే, హై కాస్ట్ ఎకానమీస్కి మీరు వాళ్ళ ప్రిన్సిపల్ రెవెన్యూ కొట్టేస్తే వాళ్ళు బతకలేరు. యూఎస్ అట్లా కాదు. యూఎస్కి రేపు మొత్తం ఆయిల్ ఫీల్డ్ బంద్ చేస్తే కూడా వాళ్ళు బతకొచ్చు. వాళ్ళు దే హ్యావ్ టెక్నాలజీ, వాళ్ళకి మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని వీళ్ళకి లేదు. వీళ్ళు నడిచేదంతా దీని మీదే. వీళ్ళ పవర్ సెక్టర్ మొత్తం నడిచేది ఆయిల్ మీద. కోల్ లేదు వాళ్ళ దగ్గర, బొగ్గు లేదు సౌదీ అరేబియాలో. సో వీ హ్యావ్ టు, వాళ్ళు థర్మల్ ప్లాంట్స్ కూడా ఎక్కువ పెట్టుకోరు వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీరు ఎన్ని రోజులు ఆయిల్ మీద నడిపిస్తారు? ఆయిల్ బంద్ అయితే ఏమవుతుంది? మళ్ళీ గ్యాస్ బ్లేస్ ప్లాంట్స్ ఉన్నాయి ఖత్తర్ వైపు, ఏమవుతుంది అక్కడ? ఇది పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఒక న్యూస్ చదివాను, చాలా డిస్టర్బింగ్ ఉంది. బహ్రెయిన్లో 49 మందిని అరెస్ట్ చేశారంట. దాంట్లో కొంతమంది లోకల్ సిటిజన్స్కి డెత్ సెంటెన్స్ ఇవ్వబోతున్నారు. ఎందుకు అడగండి? వీడియోలు తీశారంట, బాంబులు పడుతున్నది. ఆలోచించండి. అంటే వాళ్ళు ఏమంటారంటే మీరు ప్యానిక్ చేస్తున్నారు, అందరినీ భయపడిపిస్తున్నారు, అక్కడ ఎట్లాంటి ఏం జరగలేదు, డెత్ సెంటెన్స్ ఇవ్వాలంట వాళ్ళకి. అది వాళ్ళ ప్రజల మీద చేయొచ్చు, మిగతా బయట వాళ్ళ మీద డెత్ సెంటెన్స్ ఇవ్వలేరు వాళ్ళు. సో ఆ పరిస్థితికి వచ్చేసారు, ఇప్పుడు భయపడుతున్నారు. అది ఇజ్రాయెల్ కూడా తక్కువ కాదు, ఇజ్రాయెల్ కూడా అలాంటివి ఎక్కువ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆల్రెడీ దేశ బ్యాన్, మీరు అట్లాంటి వీడియోలు తీయలేరు, ఏం చేయలేరు. మన దాంట్లో ఎక్స్పర్ట్ కాదు, సెల్ఫీలు తీయడము, యాక్సిడెంట్ జరిగితే కూడా రోజు మీద అదే ఉంటుంది. సో మన ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి ఒక పెద్ద ఇష్యూ రాబోతుంది. గవర్నమెంట్ పాసిబ్లీ రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఫెసిలిటీ తీసుకురావాల్సి వస్తుంది. రోల్ ఆన్ రోల్ ఆఫ్ అంటే మనం ఒక 50-100 ట్రక్కులు ఒక ట్రైన్లో ఎక్కిచ్చేసి దాన్ని పాయింట్ టు పాయింట్ తీసుకెళ్తారు. సో అది బహుశా ఇప్పుడు స్టార్ట్ కావచ్చు, మళ్ళీ ఆల్రెడీ నడుస్తుంది, అది వెస్టర్న్ సెక్టర్లో నడుస్తుంది, అది మిగతా సెక్టర్స్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయాల్సి. ఓకే, ఆ ట్రక్కులు తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు 52, ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోమీటర్లు 1500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారనమాట. రోల్ ఆన్ రోల్ ఆఫ్ అంటారు దాన్ని, ROR. సో దాన్ని మీ డీజిల్ తక్కువ ఖర్చు, ఈ టైర్లు తక్కువ, టైర్లు డ్యామేజ్ తక్కువ ఉంటుంది, ఓకే, టోల్ పే చేయక్కర్లేదు. సో రైల్వేస్ అది బహుశా ఇప్పుడు మొదలు పెడతారేమో, రైల్వేస్ కూడా అదే స్ట్రాటజీ ఉండొచ్చు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ.